హైదరాబాద్లోని నాగోల్ మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూళ్లను మెట్రో సంస్థ ఎల్ఎన్టీ సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, పీవైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఇక మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అన్నారు. ఇక ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకొని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిలబెడతాం. కల్పించకుండా ఇట్లాంటి అనేక వసతులు కల్పించకుండా ఈరోజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే మెట్రో ఎండీ కూడా ఉచిత పార్కింగ్ ఉండాలి, ఫెసిలిటీలు కూడా ఉండాలి. ఏదో ఫెసిలిటీలు ఇచ్చామని చెప్పేసి పార్కింగ్ డబ్బులు వసూలు చేయడం అది అన్యాయం అండి, చాలా చాలా అన్యాయం ఇది. సో ఒక సామాన్య మానవుడు, ఒక శాలరీ వచ్చేవాళ్ళు మామూలుగా ట్యాక్సులు కట్టుకొని, ప్రొఫెషనల్ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకొని మెట్రో ఛార్జీలు భరించి రోజుకి 100 రూపాయలు 120 రూపాయలు ఇక్కడ ఇచ్చేస్తే ఇది చాలా అన్యాయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. సో ఇమీడియట్ గా ఉచిత పార్కింగ్ చేయాలి. వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసుకొని ఉచిత పార్కింగ్ కావాలి మాకు. మళ్ళీ 10 రూపాయలు 5 రూపాయలు ఇవి కూడా నచ్చదు. ఇంతకుముందు ఉచిత పార్కింగ్ లో చక్కగా ఉండే ఫెసిలిటీని ఎందుకు చెడగొట్టాలండి? చక్కగా ఉంది, ఆర్గనైజ్డ్ గా ఉంది, చక్కగా ఎందుకు చెడగొట్టాలి? ఇది చాలా అన్యాయం. తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం మేమంతా కూడా. పేరు ఉదయ్ కుమార్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోర్ట్ యాజ్ ఎ సీనియర్ సూపరింటెండెంట్ సికింద్రాబాద్. డైలీ నేను నాగోల్ నుంచి నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్తాను. ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ 2 years. అప్పటి నుంచి బాగానే ఉంది. మరి మెట్రో వారు మరి ఏమైందో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ పార్కింగ్ ఫీజు అని చెప్పారు. యాక్చువల్గా నేను నాగోల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 40 రూపీస్, ఇంతకుముందు 36 ఉండే కన్సెషన్ ఏదో వచ్చేసారు 40 రూపీస్, 2 and 4 80 రూపీస్ అవుతుంది. నేను కార్ ఇక్కడ పార్క్ చేస్తాను. మెట్రో ఛార్జెస్ కన్నా ఎక్కువ పార్కింగ్ ఛార్జెస్ అయితే తట్టుకునేది ఎలాగండి? ఇప్పుడు చాలామంది మ్యాక్సిమం బస్ సర్వీసెస్ ఫ్రీ పెట్టినా కానీ ఈ మెట్రో ట్రైన్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కన్వీనియంట్, ట్రాఫిక్ కన్వీనియంట్, యాజ్ వెల్ యాజ్ డబ్బుల విషయంగా కూడా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ విధంగా డబ్బులు మెట్రో ఛార్జెస్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అవడం అనేది చాలా తప్పు. గవర్నమెంట్ కూడా, మన రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఈ మెట్రో ప్రయాణికులకు అని చెప్పి మేము కోరుతున్నాము. ధర్మేంద్ర, అఖిల భారత యువజన సమాఖ్య అయినటువంటి మెట్రో పార్కింగ్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని, ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థలు సంయుక్తంగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని యువజన సంఘాల పక్షాన ఈరోజు నాగోల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద ఈ పార్కింగ్ వద్ద ప్రయాణికులతోని సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించకుండా కనీసం పూర్తి భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, లేకపోతే టాయిలెట్స్, లేకపోతే ఇతరత్ర మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రయాణికులను నడ్డి విడిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మెట్రో సంస్థ తీరుని ఈరోజు యువజన సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే 1వ తారీఖు నుంచి విడుదల చేసేటటువంటి, అమలు చేసేటటువంటి ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని మరొకసారి ప్రయాణికుల తరపున మేము విజ్ఞప్తి చేస్తూనే ఈరోజు తక్షణమే అనేక మియాపూర్ కానివ్వండి, ఇతరత్ర మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల దగ్గర వసూలు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దేశంలో ఇతర మెట్రో స్టేషన్ల లేనటువంటి ఆ వ్యాపకాన్ని, లేకపోతే ఆ వసూలుని ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో వసూలు చేయడాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాము. పూర్తిగా ప్రయాణికులకు వర్షాకాలం వస్తే ఈరోజు ఈ నాగోల్ మెట్రో స్టేషన్ చూస్తే పూర్తిగా బురదమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు భద్రతకు కూడా, అంటే వారి వాహనాలకు కూడా
భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానాన్ని యువజన సంఘాల పక్షాన వ్యతిరేకిస్తున్నాము. ఎల్ఎండి సంస్థ వెనక్కి తీసుకోకపోతే ప్రయాణికులను సమీకరించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హైదరాబాద్ మేడ్చల్